Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ओम सुमुखादर महावोम एकदंतादर महावोम कपिलादर महावोम गतकर्णकादर महावोम लंबोदरादर महावोम विगतादर महावोम विघ्नराजादर महावोम धूमकेतवे महावोम गणाध्यक्षादर महावोम बालचंद्रादर महावोम शूर्पकर्णादर महावोम हेरंबादर महावोम स्कंदपूर्वदादर महावोम महागणपतये नमः। ईशान पितृरूपेण महादेवो महेश्वरः प्रियतान् भगवान् मंत्रमध्ये क्रियामध्ये यत्किञ्च क्रियते कर्म तत्कर्म समनं कुरु विष्णुर्विष्णुर्विष्णुः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय श्री गोविन्दाय नमो नमः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। అమ్మా అయ్యో కుయ్యా మొర్రా కుయ్యా మొర్రా. ఒక్క రాత్రి సానిదాని కొంపకెళ్ళి అన్ని వేలు తగలేసి వస్తారా? సిగ్గులేదు? ఎందుకే సిగ్గు? ఎందుకు సిగ్గు? నేనేమన్నా మన సొంత డబ్బులు తగలేసానా? నువ్వు మీ అన్నయ్య దగ్గర కొట్టేశావు, నేను నీ దగ్గర కొట్టేశాను. సిగ్గంట సిగ్గు. చూడండి, మా వాడికి తండ్రి చేసిన అప్పులు కొడుకు తీర్చాలని తెలుసు, తీర్చకపోతే మీరు కోర్టుకి వెడతారని తెలుసు, ఆ తర్వాత ఇల్లు వేలం వేస్తారని తెలుసు, ఆ తర్వాత ఇంటిల్లపాది హలో లక్ష్మణ అంటూ రోడ్ల వెంబడి పడతారని తెలుసు. కానీ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? పోని మీ వాడికో గొప్పింటి అమ్మాయితో స్నేహం ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని మా బాకీలు తీర్చచ్చు కదా అని మీరు సలహా ఇవ్వచ్చు. కానీ మా వాడు పరువు, మర్యాద, మానం, అభిమానం అన్ని మంట కలిసిపోయినా సరే ఇతరుల దగ్గర మాత్రం చెయ్యి చాపడం వాడి పాలసీ. అది మావయ్య ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. వచ్చినా సరేరా, నేను నీ మావయ్యని మంచివాడిని కనుక నీ ఫ్యామిలీ పొజిషన్ ఏమిటో వీళ్ళకి దాపరికం లేకుండా చెప్పి దయదల్చండి మహాప్రభు అని ఈ గాడిదల్ని ప్రాధేయపడుతున్నాను. అదే ఈ పెద్ద మనుషుల్ని ప్రాధేయపడుతున్నాను. మా గురించి నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. మా నాన్నగారు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా 15 రోజులు తీరుస్తాను. తీర్చలేని పక్షంలో నన్ను నడివీధులు నిలబెట్టమను. అందుకు నేను సిద్ధమే. అంతకంటే ఇంకా ఏం కావాలి భయ్యా? ఇన్ని నాళ్ళు ఆగిన వాళ్ళం ఇంకా 15 రోజులు ఆగాలేమా? 15 రోజుల తర్వాతే వస్తాం. లేవండి భయ్యా, పోదాం. మీరా ఎంతసేపు వచ్చి? నువ్వు ఆవేశంగా 15 రోజుల్లో అప్పు తీర్చేస్తాను అంటున్నప్పుడు రాజు, నీ ఆవేశం చూస్తుంటే అమ్మాయికే కాదో నాకు కూడా ఉత్తేజం కలుగుతోంది. ఒక చిన్న విషయం, నీ చెప్పులో రాయి పడిందనుకో, దాన్ని బయట పారేసే వరకు నీ నడక సరిగ్గా సాగదు. చూస్తుంటే మీ ఇంట్లో మీ మావయ్య నీ చెప్పులో రాయిలా కనిపిస్తున్నాడు. ఏం చేస్తావో మరి? ఆ దెబ్బతో దిమ్మ తిరిగిపోయి బొమ్మ చేతికొచ్చేయాల. సరే సరే, కుర్రాడివైనా నీకు అన్నీ తెలుసనే అనుకుంటాను. అమ్మాయిని దించి వెళ్దామని వచ్చాను. వస్తాను అమ్మాయి, వస్తాను. మా నాన్నగారి మాటలు వింటుంటే ఆయన భుజంగరావు గారేనా అని అనుమానం కలుగుతోంది కదా. నేను ఆ ఇంటికి వెళ్లిన రోజు నుంచి గమనిస్తున్నాను. ఆయన మా నాన్న కాదు, నాన్నగారి పోలికలున్న మరో మనిషి. అతన్ని పోలీసులకు పట్టించొచ్చు. అంతకన్నా ముందు మా నాన్నను వాళ్ళెక్కడ చేర్చారో అది తెలుసుకోవాలి. అందుకని మేము నాటకం వేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. నాటకం? మీరెందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు? నా జ్ఞాపక శక్తినే పరీక్ష చేస్తున్నారా? అసలు మీ గుండెకి ఆపరేషన్ చేయాల్సింది ఈ వేళేనని ముహూర్తం పెట్టిన పంతుల్ని నేనే కదా, డాక్టర్ని నేనే కదా. తప్పదు, రావాలి. కమాన్. తప్పదా? తప్పదు. వాడి ఆస్తి ఐశ్వర్యం గురించి తెలుసుకున్నాం గాని వాడి జబ్బుల గురించి తెలుసుకోలేదు. పంప మునిగిందిరా దేవుడా. నిన్ను బంధించడం వల్ల నీ ఫ్యామిలీకి, నీ ఆఫీస్కి నా సొంత సొమ్ము మదుపు పెట్టి, ఇదిగో చూడు, ప్లాట్ఫామ్ మీద అడుక్కునే వాళ్ళ అయిపోయాను. పోనీ ఓ పని చేస్తావేటి? చూడు, ఇదిగో ఈ ప్యాలెస్, ఈ డెన్ ఓ 10,000 కొనేసుకో. నా చెల్లెలు పెళ్లి చేసుకుంటా. నేను కొన్ను. ఒప్పుకోవయ్యా బాబు. నేను కొనను. ఓరు రే, ఆయన కట్టుకుని కలిసారా?
నాన్నలాగా ఉన్నాడు నేను కారాను. చెట్టంత మనిషిని నీ బాబుని బతిమాలుకుని, పెట్టంత మనిషిని నిన్ను బతిమాలుకుని, నీ యవ్వ నా బతికి ఎలాగైపోయిందిరా. నేను మోయటం ఎందుకురా? కొడుక అమ్మకుంటూ నా కొడుక నన్నే కలిసేస్తావరా? గురువా గురువా నువ్వు వచ్చేసేవేట్రా? హాయ్ బాబాయ్, ఆఫీసర్ గారికి గుండె జబ్బు ఉందంటే మనకు తెలదు. నీ గుండె జబ్బు ఉంది, ఇవాళ నీకు ఆపరేషన్ చేయాలా, వస్తావా సత్తావా అని కూర్చున్నాడు డాక్టర్. హలో ఏళ్ళు చూపెట్టేసి పరిగెత్తుకొచ్చేసాను. ఏదో వత్తొత్తు కొడక, నువ్వేదో లక్షలు తెస్తావని నా సొమ్మంతా నీకు మదుపు పెడితే అక్కడి నుంచి పారిపోయి వస్తావా? వచ్చింది చాలక ఘనకార్యం చేసినట్టు కులుకుతున్నావా? నీ యవ్వ! ఒరేయ్! మా గురు ఎందుకు వచ్చిన ఫైటింగులు గురు? మనకి ఈ దోపిడీలు దొంగతనాలు మనకి అచ్చిరావు గాని, అలు ఆ మనిషి గుండె జబ్బంట, పాపం కట్లు తీసేతో ప్రాణాన్ని కాపాడిన పుణ్యమైన దక్కుద్రా. తీసేద్దాం. మరి నా చెల్లెలి పెళ్ళి చేసేద్దాం. అయ్యా తమరు మమ్మల్ని అర్జెంటుగా క్షమించేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రాణాలు పోతాయి. నాకు ఏ జబ్బు లేదయ్యా, ఐఎమ్ ఆల్ రైట్. బాబు మీ డబ్బు అప్పన్నంగా కాజేద్దామని మిమ్మల్ని బంధించాం గాని మీ ప్రాణాలు తీయడానికి మేము కషాయోళం కాదు బాబు. మాకు పిల్ల పాప ఉన్నారు. వృత్తిరీత్యా మీరెవరైనప్పటికీ మీలో గొప్ప మానవత్వాన్ని చూస్తున్నాను. ఆ వేళ నా కంఠం మీద కత్తి పెట్టి బెదిరించిన విప్లవకారుడు నువ్వే కదూ? ఆనాడు మీరు నాకు అన్యాయం చేస్తుంటే నా సహనం చచ్చిపోయి మిమ్మల్ని ఎదిరించాను. ఈవేళ మీరెక్కడో బంధింపబడి ఉంటారని అనుమానం కలిగాక మిమ్మల్ని రక్షించాలని వచ్చాను. నా డబ్బు కోసం వాళ్ళు నన్ను బంధించిన నిజానికి నష్టపోయింది వాళ్ళు, నన్నేం బాధ పెట్టలేదు. అన్నట్టు నువ్వు సింపుల్ గా చెప్పాలంటే ఆయన మరెవరో కాదండి, మన అల్లుడు గారే. అల్లుడు గారా? అరే మీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే. అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు? చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రి మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా? నీ నీతి మాలినతనాన్ని భరించలేక. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పరా రాస్కెల్, చెప్పు. లేదురా నీకు?
మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఏం చేశాడని రా వాడిని అలా కొడుతున్నావు? మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా? వీడు చేసే పనికి కొట్టడం కదమ్మా, చంపాలి. చంపి నిన్ను పాతేయాలి. ఏం చేశాడు రా అంత పెద్ద తప్పు? ఏం చేశాడా వీడు? బాబు, వీడిని తమ్ముడురా. తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. పత్రా. వాడెందుకు కొట్టాడో తెలుసమ్మా? చెప్పు. పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా, ఆవిడ ముందు గొప్పలు చూపించుకోవడానికి. ఒరే కృష్ణ, నువ్వు చిన్న కొడుకువైతే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు. నీకంటే ముందు నుంచే చూస్తున్నాను. వాడెప్పుడూ తప్పు చేయడు. వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం. ఏం జరిగిందో తెలుసా అని. వాడు నిన్ను చూసి ఉనికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను. ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశానురా. ఈమె నా చెల్లెలు ఇల్లు వదిలి వచ్చేసింది. మీ సేవా సాధనలో ఉందేమో. సారీ, ఇలాంటి అమ్మాయి ఎవరూ లేరు. వస్తానండి. ఇలా రా. వస్తున్నా. నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది. నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను, అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్. ఓకే? రాజు, నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది? స్నేహితురాలుగా నేనేం చేయాలో, ఏం చేయగలను నాకేం అర్థం కావటం లేదు. నీ అభిమానం, ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు. పద. మంచి తరుణం మించిపోవును, ఆలసించిన ఆశాభంగం. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. 8 days 8,000. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. రాజు, అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట. మనలాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు. నేను చాటుగానో సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను అనుకో, లేదా కన్నవాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నాను అనుకో, లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో, అప్పుడు నేను 10 మంది చేత చీ అనిపించుకునేవాడిని అవుతాను. ఏమిటా నువ్వు మాట్లాడేది? మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఏంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు. ఇవాళ మీ నాన్న చచ్చిపోయాక. ఆగు, ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది? మా నాన్న చచ్చిపోయాడా? ఆ మాట నువ్వంటున్నావా? నువ్వు ఏమిట్రా అది? ఆవిడ అలా రెట్టిస్తున్నావు. మరి చూడమ్మా, నాయనమ్మ నాన్న చచ్చిపోయాడు అంటుంది, అత్తయ్య అంటుంది. అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా? నాన్ సెన్స్. నాన్న చచ్చిపోలేదు. నాన్న చచ్చిపోలేదు. మనందరం కలిసి ఆయన చంపేశాం. అవునమ్మా, నిర్దాక్షిణ్యంగా కాలు రాసి చంపేశాం. కొండంత మనిషిని చాదస్తుతో కొందరు, స్వార్థంతో కొందరు, ఇలా అందరూ కలిసి ఆయన చంపేశాం. ఏ చంపలేదా? ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. ఆయన జీతం నెలకు 500 రూపాయలు, కేవలం 500 రూపాయలు. తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం. He was successfully murdered by all his family members. నోరుంది కదా అని తప్పులు పడుతున్నారు. నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరువు పోయే పని కాదని నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు.
బాటసారి నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయ భేరీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.